మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్ఎంఏ టైప్ 1 అలాగనే డిఎన్డి అనే వ్యాధితో కర్నూలు నగరంలో బాధపడుతున్న ఒక చిన్నారి ₹26 కోట్ల ఇంజెక్షన్ వేస్తే కానీ బ్రతకని పరిస్థితి. కర్నూలు నగరంలో డిఎన్డి అనే వ్యాధితో 4 ఏళ్ల చిన్నారి బాధపడుతున్నాడు. అయితే ఎదిగే కొద్దీ కండరాలు క్షీణించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం హర్షత్ గురుదత్త మన పిల్లోడు ఉన్నాడు. బాబు మీద హోప్స్ వదిలేసుకోవాలా ఏంటి అనేది అసలుకి ప్రతి క్షణం ప్రతి నిమిషం మాకు అదొక ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎస్ఎంఏ టైప్ 1 వ్యాధితో బాధపడుతున్న పునర్వికాకు 16 కోట్ల ఇంజెక్షన్ వేస్తే కానీ బ్రతకని పరిస్థితి. అయితే ఇది తెలుసుకున్న మానవతావాదులు సేవ్ పునర్వికా అనే పేరుతో ముందుకు వచ్చి 16 కోట్లు ఫండ్ను అయితే సమకూర్చారు. అయితే అలాంటి వ్యాధులే అనేక మంది చిన్నారులు బయటపడటం జరిగింది. కర్నూలు నగరంలో డిఎన్డి అనే వ్యాధితో 4 ఏళ్ల చిన్నారి బాధపడుతున్నాడు. అయితే కండరాలు అంటే ఎదిగే కొద్దీ కండరాలు క్షీణించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం హర్షత్ గురుదత్త మన పిల్లోడు ఉన్నాడు. అంటే ఇంకా కేవలం 3 సంవత్సరాల 8 నెలలు బాబుకి. అంటే ఇప్పుడు 4 సంవత్సరాల లోపల 26 కోట్ల ఇంజెక్షన్ వేస్తే కానీ బాబు బ్రతకదని చెప్పేసి డాక్టర్లు తెలపడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాము ఈ హర్షత్ గురుదత్త ఇలా ఇంత చూస్తే చాలా యాక్టివ్ గా కనిపిస్తుండే కానీ లోపల కండరాలు మొత్తం క్షీణించిపోతున్నాయి, ఆయుష్ తగ్గిపోతుంది ఎదిగే కొద్దీ. ఇది చూసిన తల్లిదండ్రులు చాలా మటుకు క్రౌడ్ ఫండ్ కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో హర్షత్ గురుదత్త కూడా 26 కోట్లు ఇంజెక్షన్ తో వేస్తే బ్రతుకులని చెప్తున్నాం. ఒకసారి మాట్లాడదాం. చిన్నారి బాబు హర్షత్ మాటల్లో విందాం, ఏం మాట్లాడతాడో, ఎలా యాక్టివ్ ఉన్నాడో కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. హాయ్ హర్షత్, బాగున్నావా? నీ పేరు హర్షతేనా? పూర్తి పేరు చెప్పు. అవునా, బాగా ఆడుకుంటావా నువ్వు? ఆడుకుంటాను. ఆడుకో ఆ డిఎన్డి ఎలా వ్యాధి బయటపడింది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చెప్తాం. మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, చిన్నారి పేరెంట్స్. వాళ్ళు అడుగుతాం, చెప్పండి డిఎన్డి అనే వ్యాధి బయటపడింది, ఎలా బయటపడింది, ఎప్పుడు తెలుసుకున్నది? నా పేరు హరీష్, బాబు పేరు అశ్వర్త్. బాబుకి వచ్చేసి మామూలుగా చిన్నప్పటి నుంచి కొద్దిగా వీక్గా ఉన్నాడు. ఎందుకు ఇలా వీక్గా ఉన్నాడని చెప్పేసి డాక్టర్స్ని చాలాసార్లు సంప్రదించడం జరిగింది. డాక్టర్స్ వచ్చేసి ఇది నార్మల్గా అండి, ఫుడ్ సరిగ్గా పెట్టండి అని డాక్టర్స్ కూడా చెప్పారు. ఏదైనా ఉంటే ఒక 3 years తర్వాత ఏదైనా ఉంటే తెలుస్తుంది అని చెప్పారు. మేము ఇంకా ఇది బాబుని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, ఎందుకు ఇంత వీక్గా ఉన్నాడు అని డాక్టర్స్ చూపిస్తున్నాము. డాక్టర్స్ కూడా ఏం కాదు, ఇది మీరు టెన్షన్ ఎక్కువ పడద్దండి, అదేం లేదని చెప్తూనే ఉన్నారు. 3 years ఇప్పుడు బాబు మామూలుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇలా చెప్పాం, బాబు అట్లీస్ట్ కింద కూర్చొని లేయడానికి కూడా మోకాల సపోర్ట్ తీసుకుంటున్నాడు, దాని తర్వాత పరిగెత్తడం లేదు అని చెప్పాము. అదేంటి అలా ఉండదు అని చెప్పేసి డాక్టరే ఒక 4-5 times కింద కూర్చొని లేయమని చెప్పారు. ప్రతిసారి బాబు మోకాల మీద చేతులు పెట్టి లేచాడు. సో డాక్టర్ జనరల్ పీడియాట్రిషియన్కి ఒక ఐడియా వచ్చేసింది, ఇది గ్రోవర్ సైన్ రిలేటెడ్ టు సమ్ మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పేసి. ఇంకా డాక్టర్ ఏంటంటే ఇది పీడియాట్రిక్ న్యూట్రిషన్కి సజెస్ట్ చేశారు, న్యూరాలజిస్ట్. ఆ డాక్టర్ ఉండి చెక్ చేసి కొన్ని టెస్టులు చేశారు, సిపికే అని చెప్పేసి. దాంట్లో లెవెల్స్ హై వచ్చేసరికి మళ్ళీ జెనెటిక్ టెస్ట్ ఎంఎల్పిఏ టెస్ట్ చేయించారు. దాంట్లో వచ్చేసి బాబుకి ఇది డిఎండి, అది ఒక 1 month పట్టింది ఆ టెస్ట్ రిజల్ట్ రావడానికి. ఆ 1 month మేము ఫుల్ టెన్షనే పడుతూ ఉన్నాము, ఇలాంటిది ఏమి ఉండకూడదు అని చెప్పేసి. బట్ విధి రాసింది, మనం ఏం చేయలేము. కాబట్టి బాబుకి డిఎండి ఉందని డయాగ్నోజ్ అయిపోయింది. ఇంకా దీనికి సొల్యూషన్ ఏందని డాక్టర్ని అడిగితే డాక్టర్ ఎల్విడిస్ జీన్ థెరపీ అని చెప్పేసి ఒకటి ఇంజెక్షన్ ఉంది, దాని కాస్ట్ వచ్చేసి 26 కోట్లు అని చెప్పేసి చెప్పారు. అది తెలిసిన వెంటనే ఒక మధ్యతరగతి కుటుంబంగా మేము అసలు చాలా షాక్కి గురి అయ్యాము. అసలుకి ఇంత పెద్ద అమౌంట్ ఎలా సమకూర్చాలి, ఎలా కాపాడుకోవాలి బాబుని, బాబు మీద హోప్స్ వదిలేసుకోవాలా ఏంటి అనేది అసలుకి కొన్ని రోజుల పాటు అసలుకి మా ఫ్యామిలీ మొత్తము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది, ఎలా కాపాడుకోవాలనేది తెలియక.
సో ఇలా అయితే కాదు, బాబుని కాపాడుకోవడానికి మనం ఎలాగో అయినా కాపాడుకోవాలి అని చెప్పేసి క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంపాక్ట్ గురులో రిజిస్టర్ అయ్యాము. దాంట్లో రిజిస్టర్ అయ్యి క్రౌడ్ ఫండింగ్ అనేది చేసాము. ఇట్లా టీవీ ఇంటర్వ్యూస్ ఇలా చాలా వరకు ఇచ్చి న్యూస్ పేపర్స్లో, దాని తర్వాత అన్ని విధాలుగా గవర్నమెంట్ సంప్రదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుండి ట్రై చేస్తున్నారు ఈ క్రౌడ్ ఫండింగ్? జూలై 2025 నుంచి స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 8 months అలా అవుతుంది. అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాము. కాకపోతే జనాల్లోకి ఇంకా అంతగా వెళ్ళట్లేదని తర్వాత అర్థమైంది. సో ఎలాగైనా కానీ జనాలు అందరికీ ఈ మా ఇంటర్వ్యూస్ కానీ వీడియోస్ కానీ అందరికీ రీచ్ అయ్యి అందరు ముందరికి వచ్చి మా బాబుకి ఇంకొక పునర్జన్మ ఇచ్చి కాపాడతారని కోరుకుంటున్నామండి. బాబుకి ఇంజెక్షన్ ఎప్పుడు లోపల వేయాలని చెప్పి డాక్టర్లు చెప్తారు. ఇప్పుడు బాబు ఇప్పుడు నడుస్తున్నాడా లేకపోతే ఎలా ఉంది? బాబు ఏజ్ వచ్చేసి 3 years 8 months అండి ప్రజెంట్. బాబుకి 4 years లోపు ఇస్తే, అంటే 4 years ఏజ్ వచ్చే లోపు ఇస్తే, అంటే ఇంకో 4 months ఉంది ప్రజెంట్. 4 months లోపు ఇస్తే బాబుకి అంత బాగుంటుంది అని డాక్టర్ గారు చెప్పారండి. బాబు ప్రజెంట్ ఉన్న కండిషన్ ఏంటంటే మిగతా పిల్లల్లాగా మజిల్ అయితే అంత స్ట్రాంగ్ లేదు, పరిగెత్తడం అనేది చేయలేడు, దాని తర్వాత గెంతడం అనేది కూడా లేదు, ఇంకా ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉందండి. అసలుకి ఒక జనాల్లోకి కొద్దిగా అలా వెళ్తే ఏదైనా చిన్న జలుబు దగ్గు అవైతే చాలా వస్తున్నాయి బాబుకి. సో అదండి ప్రజెంట్ పరిస్థితి. బాబుకి సేవ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. ప్రజెంట్ టెంపరీ మెడికేషన్స్ అవి ఇవి వాడి ఇంకా ఇది ఎక్కువ కాకోకుండా మేము అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం టెంపరీ మెడికేషన్స్. బట్ ఇవన్నీ టెంపరీ అనే అండి. అల్టిమేట్గా ఏంటంటే జీన్ థెరపీ ఇంజెక్షన్, ఎల్విడిస్ జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇస్తే ఒక సొల్యూషన్ అనేది ఉంటుందని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, 4 నెలల లోపల ఇంజెక్షన్ వేయాలంటున్నారు. ఈ 4 నెలల లోపల ఇంజెక్షన్ వేయకపోతే పరిస్థితి ఎలా? అంటే పిల్లలకి ఇప్పుడు వన్స్ అది నడకలో ఉన్నప్పుడే ఆ ఇంజెక్షన్ అనేది పనిచేస్తుంది. 4 yearsకి ఆ ఇంజెక్షన్ వేయాలి, అప్పుడే బాగా పనిచేస్తుంది. వన్స్ వాళ్ళకి ఏదన్నా ఫీవర్ ఎక్కువ వచ్చేసి కాలు చచ్చుబడిపోయినా కానీ, కింద పడి ఫ్రాక్చర్లు అయ్యి వీల్ చైర్ వచ్చేసినా కానీ మనం చేయలేం. దీనికి ఇంత టైం లిమిట్, ఇప్పుడే నడక ఆగిపోయిద్దని చెప్పలేమండి. ఒక్కొక్కరు పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు. బాబు అని అయితే చాలా వీక్గా ఉన్నాడు. వన్స్ మనకి వాకింగ్ ఆగిపోయిన తర్వాత ఈ 4 to 5 yearsలో మనం వేయకపోతే ఎఫెక్టివ్గా పనిచేయదు. ఇంకా నార్మల్గా కాళ్ళు నడవలేని స్టేజ్కి వచ్చేస్తాడు. బాబు లైఫ్కే ప్రమాదం. ఇప్పటిలోపు వేయిద్దాం 4 yearsకి అనేది మేము అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాము. చాలా మంత్స్ నుండి ట్రై చేసాము కానీ బాబుకి అంత అమౌంట్ అనేది పూల్ కాలేదు. మాకు ఇప్పుడే మళ్ళీ హోప్ వచ్చింది. బాబు ఎలాగోలా అందరూ వచ్చి, దాతలందరూ ముందుకొచ్చి గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుందని మేము ఆశిస్తున్నామండి. కళ్ళ ముందరే బాబు క్షీణించిపోతున్నాడు, కండ నరాలు కావచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం మీద ఫ్యామిలీ కుటుంబం సభ్యులు కానీ, ఏమంటారు మిగతా బంధువులు కానీ, ఎలా మీకు హెల్ప్గా ఉన్నారు? అది చిన్నప్పటి నుండి వీక్గా ఉండేవాడు. అప్పుడే నాకు ఎలా అయినా తల్లిని కదా, వేరే వాళ్ళలాగా లేడే నా పిల్లోడు, ఎందుకు ఇంత వీక్గా ఉన్నాడు, మేమిద్దరం సన్నగా ఉన్నాం కదా అందుకని అలా ఉన్నాడేమో అనుకున్నాం కానీ ఇంత పెద్దదని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాకింగ్లో ఇప్పుడు చిన్నప్పుడే బై బర్త్ మనకి అది తెలుసుంటే ఆ పెయిన్ ఉంటుంది కానీ ఆ ఇది వేరు. ఇప్పుడు బాగున్న పిల్లోడు మన కళ్ళ ముందే రోజు రోజుకి క్షీణించిపోయి ఇంకా వాకింగ్లో ఉండేవాడు కూడా ఏం చేయలేని స్టేజ్కి వస్తాడంటే మాత్రం మేము తీసుకోలేకపోతున్నాం సార్. ఇప్పుడు మీకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయికి బయటపడింది, ఇంకో అబ్బాయి కూడా ఏమైనా ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఏమైనా డాక్టర్లు మీకు చెప్పారా, ఏమైనా చూపించారా? డాక్టర్స్ అయితే 50-50 ఛాన్సెస్ ఉందని ఈ బాబుది టెస్ట్ రాగానే చెప్పారు. కానీ ఆ బాబుకి 1 year తర్వాత టెస్ట్ చేయించండి, ఇప్పుడు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళకి స్టెరాయిడ్ అది కూడా 2 yearsకి 3 yearsకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బాబుకి ఏం చేయలేము, పెద్ద బాబు మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బాబుకి కూడా టెస్ట్ చేయించాలండి. చిన్న బాబుకి 50-50 ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు ఆల్రెడీ. మీరు ఇప్పుడు చూసారు, పునర్వికాకు 16 కోట్లు సమకూరింది. మీకు ఇంకా నమ్మకం అయితే కలుగుతుందంట? ఇప్పుడే మాకు హోప్ వచ్చిందండి. మళ్ళీ మేము అసలు ఇంకా ఏం లేదు అని చాలా డిప్రెషన్లోనే ఉన్నాం చెప్పాలంటే. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా బాబుని ఉన్నంతకాలం అయినా బాగా చూసుకుందాము, ఎప్పుడేమవుతుందో తెలియదు. బాబు కండిషను ఫీవర్ వచ్చినా కానీ భయం వేస్తుందండి.
లిటరల్గా మాకు అంతకుముందు ఫీవర్ వస్తే ఇంట్లోనే పారాసెటమాల్ వేసి ఇంకా తగ్గకుంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం, కానీ ప్రతి క్షణం ప్రతి నిమిషం మాకు అదొక ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నార్మల్గా కనిపిస్తున్నాడు పిల్లోడు, అబ్జర్వ్ చేస్తే వీక్నెస్ తెలుస్తుంది. ఫీవర్, చిన్న ఫీవర్కి కూడా ఒక హై టెంపరేచర్ వస్తే భయం వేస్తుంది, కోల్డ్ కాఫ్ వస్తే భయం వేస్తుంది. ఆ ఫీవర్లో ఎక్కడ కాళ్ళు చచ్చబడిపోతాయో, ఎక్కడ ఏమవుతుందో అని చిన్న చిన్న వాటికి కూడా మేము టెన్షన్ పడుతున్నాము. అబ్బాయికి ఇమ్యూనిటీ కూడా చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఎక్కువ మంది జనాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా కాఫ్ వచ్చి, కోల్డ్ వచ్చి, బాబుకి బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చేస్తాయి. 4 నెలల లోపల 26 కోట్ల ఇంజెక్షన్ వేస్తే తప్ప బాబు బతకడం కష్టం అని చెప్తున్నారు. అయితే ఎదిగే కొద్దీ ఇంకా ఆరోగ్యం క్షీణిస్తూనే పోతుందని చెప్పేసి ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళు పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా మానవతావాదులు మళ్ళీ ఈ సేవ్ పునర్విక అంటూ ఎలా ముందుకు వచ్చారో ఇక్కడ కూడా ఈ అబ్బాయిని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ తల్లిదండ్రులు కూడా వేడుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.